స్వచ్ఛతా హీ సేవ 2025 కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ నగరంలోని లోయర్ మానేర్ డ్యాం సమీపంలో ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ నినాదంతో శ్రమదాన కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. చీపురుపట్టి మానేరు డ్యాం పరిసరాలు శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పమిళ సత్పతి, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, స్థానిక పాఠశాల విద్యార్థులు మానేరు పరిసరాల్లోని ప్లాస్టిక్ వ్యర్థాన్ని తొలగించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు ప్రజల సహకారం కావాలని, అప్పుడే విజయవంతం అవుతాయని తెలిపారు. కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ ఒక కార్యక్రమం భాగంగా ఈ రోజు ఏక్ దిన్ ఏక్ సాత్ అనే ఏక్ గంట ఏక్ సాత్ అనే ఒక నినాదంతో మనము ఈరోజు ఇక్కడ ఒకటి స్వచ్ఛత శ్రమదానం కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. ఈ కార్యక్రమానికి మీ అందరూ ఇంత పొద్దున ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ కూడా నగరపాలక సంస్థ తరపుంచి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అట్లానే ఈ కార్యక్రమానికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో మీ అందరూ ఇంత యాక్టివ్గా ఇక్కడ ఉన్నారు. మన అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, సో మన ఈ కరీంనగర్ని స్వచ్ఛంగా మంచిగా పెట్టుకునే ఒక రెస్పాన్సిబిలిటీ మా అందరి పైన ఉంది. సో దాన్ని మనం అందరూ ముందుకు తీసుకుని వెళ్ళాలి. ఎక్కడ కూడా ఓపెన్గా చెత్త వేయకూడదు. సో ఎక్కడ మన మున్సిపల్ వెహికల్స్ వస్తాయో దానిలోనే మీరు తడి చెత్త పొడి చెత్త అవన్నీ సపరేట్ చేసి దానికి ఇవ్వాలని కోరుకుంటాను. అట్లాగే దాదాపు మన కరీంనగర్లో ఒక 15 to 16 ఓపెన్ గార్బేజ్ పాయింట్స్ ఉన్నాయి. ఈ వీక్లో మనం అన్నీ కూడా రిమూవ్ చేయడానికి చాలా ఎఫర్ట్ చేస్తున్నాం. మన సిబ్బంది కూడా చాలా ఎఫర్ట్ చేస్తున్నారు. కానీ మనం క్లీన్ చేస్తాం, మళ్ళీ జనాలు అక్కడ బైక్ పైన వస్తారు, త్రో చేసి. ఈ భాగంగా మన చెరువులు అన్ని క్లీన్ ఉండాలి. మనం డ్రింకింగ్ వాటర్ సోర్స్ మెయిన్ కరీంనగర్కి మనకి డిస్టిక్కి ఉన్న ఒక డిస్టిక్ అంటే వాటర్ సోర్స్ అంటే మెయిన్ మన LMD రిజర్వాయర్. క్లీన్ అండ్ గ్రీన్ అటువంటి కార్యక్రమాన్ని మనం ఎప్పటికప్పుడు చేపడితే మన వాడలు కానీ మన యొక్క పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంటాయి. మరి ఈ కార్యక్రమం నిరంతరం మనం కొనసాగించాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఇది ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే రాబోయే 4 రోజులలో ఈ ప్రాంతంలో మరి బతుకమ్మలు తీసుకొచ్చి మనం నిమజ్జనం చేస్తూ ఉంటాం. చాలామంది కొన్ని వేల మంది ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు. కాబట్టి మనము ఈ 2-3 రోజులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టినట్టయితే మరి ఇక్కడ పూర్తి స్థాయిలో పరిసరాలను కూడా శుభ్రంగా ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ వాకర్స్ కూడా చాలాసార్లు మరి ఈ కార్యక్రమం చేపట్టాలని చెప్పి నేను ఆహ్వానించడం జరిగింది. అనుకోకుండా ఈ సందర్భంలో మంత్రి గారు మనమంతా కూడా ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరం. మరి ఈ మంచి కార్యక్రమం చేపడుతున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు, సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ దీనిలో పార్టిసిపేట్ అవుతున్నటువంటి అందరికీ కూడా మరొకసారి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. రాజేంద్రరావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, సోదరి మనందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ తప్పకుండా అన్ని మున్సిపల్ గ్రామాల లోపల ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ అనే కార్యక్రమం పేరు మీద ప్రజలకు అవగాహన కలగడానికి, ప్రజలందరూ భాగస్వాములు అయితే తప్ప ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు పిలుపునిచ్చినా ప్రజల భాగస్వామ్యం లేని ఆ కార్యక్రమాలు విజయవంతం కావు. కాబట్టి ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తా ఉన్నారు. పాత్రికేయులు, పోలీసు, పారిశుద్ధ సిబ్బంది అందరూ కూడా కలిసి అలా సమిష్టిగా సమూహంగా కలుసుకొని ఈ డ్యామ్ రేపొద్దున బతుకమ్మ ఉత్సవాలు అయితే ఎంత పరిశుభ్రంగా ఉంచాలనే ఆలోచనతో కమిషనర్ గారి ఎంపిక మేరకు ఇక్కడ ఈరోజు కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇది ఒక్కరోజు కొరకు పరిమితమే, ఒక గుంట కొరకు పరిమితమైనటువంటి కార్యక్రమం కాదు. మనం ఒకరోజు హైదరాబాద్లో ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఒక తల్లి, ఒక బాబు వచ్చి మామూలుగా 5-6వ తరగతి చదువుతున్న పిల్లవాడు ప్రతి వారం 2 గంటలు ఆదివారం రోజు హైదరాబాద్లో లేక్స్ క్లీనింగ్ కొరకు తను వెళ్ళి 2 గంటలు స్వచ్ఛందంగా పనిచేస్తా ఉన్నాడు. ఇదొక హ్యాపీగా, ఇదొక అలవాటుగా మన జీవితంలో ఇదొక భాగంగా స్వచ్ఛత అనేది చేసుకుంటే తప్ప రాబోయే కాలం లోపల మనం తరాలు మరి బాగుండేటువంటి పరిస్థితి లేదు. ఇది పారిశుద్ధ్యాన్ని కాపాడుకుంటూ, కాలుష్య నివారణ చేస్తూ, మనం పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా మన వ్యవహార శైలి ఉండాలి. ఇక్కడ మనం తిన్న చెత్త ఎక్కడ కూడా ఎక్కడెక్కడ రోడ్ల మీద వేసేటువంటి విధంగా ఉన్నట్టయితే సమాజంలో సామధాన భేద దండ ముందుగా కన్విన్స్ చేస్తూ అందరికీ అవగాహన తెలిసినప్పటికీ కూడా మనం ఏ కవర్ ఐస్ క్రీమ్ తింటారు, పనులు అవుతుంటారు, రోడ్డు మీద వారేసిపోతూ ఉంటారు.
అట్లా కాకుండా దానికి ఒక డస్ట్బిన్, ఒక వ్యవస్థ, తడి పొడి చెత్త అన్ని రకాల ఏర్పాట్లు చేసిన తర్వాత కూడా నిర్లక్ష్యం వహిస్తే ముందు అందరికీ కూడా అవగాహన కలగడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ దాని తర్వాత పెనాల్టీ ప్రకారంగా కూడా పోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే కంపల్సరీ మ్యాండేటరీ మన పర్యావరణాన్ని కాపాడుకొని, పారిశుద్ధ్యాన్ని కాపాడుకొని, కాలుష్య నివారణను కాపాడుకొని ఉంటేనే భవిష్యత్ తరాలకు మనం ఏదైనా ఇచ్చినట్టు తప్ప ఇప్పటికే చూస్తా ఉన్నాం ఢిల్లీ లాంటి మహానగరాలు మాస్కులు పెట్టుకోకుండా, ఆక్సిజన్ లేకుండా, ఆక్సిజన్ క్లీనర్ ఇంట్లో లేకుండా ఉండేటువంటి పరిస్థితులు దేశ రాజధానిలో. తెలంగాణలో మనం ఇప్పటికీ అటువంటి నియంత్రించడానికి ప్లాంటేషన్ చేస్తా ఉన్నాం. ఈవీ పాలసీ తీసుకొచ్చిన వెహికల్స్ పొల్యూషన్ రాకుండా